గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. అండ్ టుడే అసలు బయటికి వెళ్ళే ఓపికే లేదనమాట. అండ్ మార్నింగ్ నుండి ఇంట్లోనే అసలు ప్రశాంతంగా ఉందామనేసి ఇంట్లో ఉన్నాము. ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ 6 o'clock వరకు ఒక 3-4 టైమ్స్ అయితే ఈ రిలయన్స్ ట్రెండ్స్ వాళ్ళు కాల్స్ చేస్తూనే ఉన్నారనమాట. ఆఫర్ ఉంది 3499కి 3499 ఆఫర్ ఉందనేసి కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారనమాట. సో ఇంకా ఒకసారి ట్రై చేద్దాము. అండ్ నాకు కూడా ఫార్మల్స్ కావాలి గౌతనేసి మా సోము అన్నాడు. అండ్ నేను కూడా వెళ్దాం పద సోము, మార్నింగ్ నుండి బోర్ కొడుతుంది అండ్ చూసొద్దాము, ఒకవేళ నచ్చితే తీసుకుందాము లేదంటే లేదనేసి వచ్చామన్నమాట. అండ్ మేము రెగ్యులర్గా వచ్చేది ట్రెండ్స్ ఇది కాదనమాట, మాకు దగ్గరలో ఒకటి ఉంది. సో అది జెంట్స్కి సపరేట్, లేడీస్ది ఉమెన్స్ ఇది సపరేట్ అనమాట. మా సొమ్ము అది చాలా చిన్నవి కదా, సో ఇవి పెద్దది జిఆర్టీ పక్కన, సో అక్కడికి వెళ్దామనేసి అక్కడికి తీసుకొచ్చాడనమాట. సో ఇది కొంచెం దూరం అనమాట, ఇంకైనా వచ్చాము. అండ్ వర్షం పడుతుండింది అనమాట ఆఫ్టర్నూన్ నుండి, ఇంకా ఆగిపోయింది. ఆ తర్వాత వచ్చాము. సో ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఇంకా మా సొమ్ము షాపింగ్ అనేసి ఇంకా ఫస్ట్ మెన్స్ ఫ్లోర్కే వచ్చామన్నమాట. ఎందుకంటే ప్రియారిటీ మా సొమ్మునే కాబట్టి, లైక్ తనకే కావాల్సి రావాలనే కదా వచ్చాము. అందుకనేసి ఫస్ట్ తనకే తీసుకొని అండ్ దెన్ ఏమైనా 7,000 షాపింగ్ చేస్తే 3,500 పే చేయాలన్నమాట. సో ఆ తర్వాత ఆలోచిద్దామనేసి ఫస్ట్ మా సొమ్ము దగ్గరికి వచ్చాము, మెన్స్ ఫ్లోర్కి వచ్చాము. సో ఇంకా కంప్లీట్గా 1 hour, 1.5 hour, 2 hours అయితే పట్టిందనమాట మెన్స్ ఫ్లోర్లోనే. బికాజ్ మా సొమ్ముకి సైజెస్ దొరకట్లేదు అన్ని, లైక్ మాకు నచ్చినవి ఒక్కొక్క పీసే ఉన్నాయి, అవి కూడా. సో ఇంకా తన సైజ్ అసలు దొరకట్లేదు. ఇంకా వెతికి ఇంకా ఫార్మల్స్ అయితే అసలు కంప్లీట్గా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయి. ఇంక అందుకే ఫార్మల్స్ మా సొమ్ము ప్యాంట్స్ అయితే తీసుకోలేదు, జీన్స్ తీసుకున్నాడు అండ్ ఫార్మల్ షర్ట్స్ మాత్రమే తీసుకున్నాడు అనమాట. అండ్ ఇంకా మా సొమ్ముకి అన్ని నేను సెలెక్ట్ చేయడం, ఇవ్వడం, తను ట్రయల్ చేయడం, మళ్ళీ నాకు చూపించడం, ఇలా ఫైనల్గా ఒక 4-5 షర్ట్స్ అయితే ఫార్మల్వి తీసుకున్నాడు ఆఫీస్కి. అండ్ చాలా ఉన్నాయి ఫార్మల్ షర్ట్స్ తనతో, బట్ పాపం లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు అంతే, మళ్ళీ మధ్యలో ఎప్పుడు షాపింగ్ చేయలేదు. సో నేనే లైక్ ఫోర్స్ చేశాను, నువ్వు ఎక్కువ షాపింగ్ చేయవు కదా సోము, ఎప్పుడో కదా, మంచివి బాగా తీసుకో అనేసి తనని ఫోర్స్ చేసి మొత్తం కంప్లీట్గా తనకే తీసుకోమన్నా. సోము ఎలా అంటే మా ఎదరికి ఎంత కాస్ట్లీ అయినా ఏమైనా సరే తీసిస్తాడు, బట్ తన వరకు వచ్చేసరికి తీసుకోడనమాట. అందుకనేసి ఈరోజు కంప్లీట్గా మా సోము షాపింగ్ అనేసి నేనే ఫోర్స్ చేసి అన్ని తనకే తీసుకోమన్నాను. నాకు ఎంత ఫోర్స్ చేసినా నేనైతే తీసుకోలేదనమాట. అండ్ దట్టు రిలయన్స్లో క్లాత్స్ నాకు బోర్ కొట్టేసినాయి, వేసుకొని బిఫోర్ మ్యారేజ్ నుండి ట్రెండ్స్లో వేసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఇలానే ఆఫర్ ఉన్నప్పుడు ఒక 7,000 షాపింగ్ చేస్తే 3,500 పే చేసేదాన్ని. సో అలా తెచ్చేసుకునేదాన్ని అనమాట ఎప్పుడు ప్రతిసారి. అండ్ ఇంకా మా సోము ఇక్కడ నైట్ సూట్స్ అండ్ బాగున్నాయి అండ్ లాంగ్ ఫ్రాక్స్ మంచిగా ఒక 2,500లో అలా తీసుకోవద్దు, మంచివి అనేసి అంటున్నాడు అనమాట. నాకెందుకో 2,500 ఒకే డ్రెస్కే పెట్టబుద్ది కదా అన్న, దట్టు ఇలాంటి సింపుల్ టాప్స్కి. అండ్ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఎలాంటి దాన్ని బట్టి తీసుకోవచ్చులే కానీ, బట్ ఇలా తీసుకోబుద్ది కదా నాకు అనవసరంగా. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే, నాకు ఇలాంటి క్లోత్స్కి ఎంత మనీ స్పెండ్ చేస్తే ఎలా వస్తాయని క్లోత్స్ మీద కొంచెం మంచిగా ఐడియా ఉందనమాట. అందుకనేసి నేను ఎలా పడితే అలా తీసుకొని క్లోత్. ఇంకా మా సోము సింపుల్ నార్మల్గా ఉంటాయి, అవి ఏముండవు, దానికి 2,500, 3,000 ఉన్నవి చూపిస్తూ ఉంటాడు, ఇవి తీసుకో బాగున్నాయి అలా ఇలా అనేసి. నాకు తీసుకోబుద్ది కదా అలాగా. ఇంకా మా సోము తీసుకున్న బిల్లు వేయించుకొని ఇంటికి వెళ్ళిపోయి